హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర. సో దానికోసం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 6 to 7 పచ్చిమిర్చి చీలికలు, 5-6 నిమ్మకాయ రసం, 7 to 8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఫస్ట్ సిద్ధంగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయితే ఎండుమిర్చి వేస్తాను. ఇందులో నేను పల్లీలు కూడా యాడ్ చేసేస్తాను ప్యారలల్గా. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ రైస్ అనేది ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను, చల్లారి పెడుతున్నాను రైస్ని. సో రైస్ చల్లారేట లోపు మనం ఇవన్నీ తాలింపు అనేది ప్రిపేర్ చేద్దాం. ఇందులో నేను పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు ఇవి కూడా యాడ్ చేస్తాను. మంచిగా మిక్స్ చేసుకుందాం. రైస్ కొంచెం చల్లారిన తర్వాత అందులోనే మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం పసుపు మంచిగా కలిపేసి పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది పులిహోరకి. కొంచెం చల్లారిన తర్వాత మనము ఆల్రెడీ రసం చేసి పెట్టుకునే నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఆ నిమ్మకాయలు కూడా యాడ్ చేసి నిమ్మరసం కూడా యాడ్ చేసి రైస్లో మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ తాలింపుకి నేను ఇక్కడ 50% వేరుశనగ ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత ఆవాలు 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను. ఇక్కడ నేను ఈ పులిహోరకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు తెలుస్తుంది. సో మనం అది యాడ్ చేసి పులిహోర అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు చేసుకునే పులిహోర కంటే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూసినట్టు పల్లీలు అనేవి ఉడికిపోయినాయి అనమాట, లైక్ మగ్గిని ఒక 60-70% వరకు. సో ఇందులోనే నేను ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పెట్టినది, ఇవన్నీ యాడ్ చేస్తాను ఇక్కడ నేను. చూడండి. సో మీకు ఇంకా ఏదైనా చింతపండు పులిహోర రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు పోస్ట్ చేస్తాను వీడియో అనేది. సో ఇందులో నేను పచ్చిమిర్చి, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి అనేది ఇలా చీల్చి వేయండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. నార్మల్గా మనం పచ్చిమిర్చి అలాగే మిర్చి కట్ చేయకుండా వేస్తామంటే టేస్ట్ అనేది బాగుండదు, మనం తినేటప్పుడు కూడా మంటగా ఉంటుంది. ఇలా కట్ చేసి వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం మగ్గి మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా మొత్తం మగ్గే వరకు మంచిగా కలిపేసుకొని లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నేను ఆల్రెడీ రైస్లో పసుపు యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ తక్కువ యాడ్ చేస్తున్నాను పసుపు. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటాను ఇక్కడ నేను. మీరు పక్కా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే టైం వచ్చేసింది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి పల్లీలు కూడా మొత్తం చూసుకుని మగ్గినాయా లేదా అని చూసుకున్న తర్వాత ఇంగువ అనేది ఇక్కడ మనకి సీక్రెట్ అనమాట. ఈ ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ అనేది పులిహోరకి చాలా బాగుంటుంది. ఈవెన్ మనం గుళ్ళో కూడా ఇంగువ పులిహోర ప్రసాదంగా పెట్టారంటారు కదా. సో నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇంగువ కూడా యాడ్ చేసి మంచిగా, ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇంగువ యాడ్ చేసి జస్ట్ అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మనం పులిహోరలో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.